అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఇక్కడ మీకు ప్లేలిస్ట్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్వెషన్ వైస్‌గా ప్రతీదీ డిస్కస్ చేయడం జరిగింది. 17, 22 ఇలా ప్రతిదీ ఎడిటింగ్ అయితే ప్రతి చాప్టర్‌లో మనకు వర్క్ బుక్‌లో వచ్చేసి ఒకటి ఇవ్వడం జరిగింది. అయన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతీదీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటుంది. సింపుల్‌గా ఏందంటే మీరు ఏదైతే మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే ఇక ఐ కార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేసేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి చివర్లో. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఈ వీడియో కింద సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకొచ్చేసి మొదటి ప్రశ్న నుంచి 5 వరకు ప్రోజ్ నుంచి ఇస్తే 6 నుంచి 10వ ప్రశ్న వరకు పోయెట్రీ నుంచి వస్తాయి. అవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఇయన్నీ కూడా మీకు టోటల్ ఏవైతే ఉన్నాయో అన్ని పాఠ్యాంశాలు కూడా ఇక్కడ మీకైతే మనకు ఇక్కడ కనబడతాయి. ప్రతీదీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు 11-15 వచ్చేసి సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో ఆ సప్లిమెంటరీ రీడర్ నుంచి తీసుకోబడుతుంది. అంటే ఎక్కడ కూడా మనకి ఏది కూడా వదలడం అనేది జరగదనమాట. ప్రోజు 1-5 ప్రోజు 10 మార్కులు, కాకపోతే పోయెట్రీ 5 మార్కులు అండ్ సప్లిమెంటరీ రీడర్ వచ్చేసి మనకొచ్చేసి ఇక్కడ కూడా 5 మార్కులు. ఇదేంటంటే ఏ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. దాంట్లో నుంచి మనకి 2025 మార్చ్‌లో జరిగినటువంటి ప్రశ్నాపత్రంలో అయితే ఇచ్చారనమాట. 2025 మార్చ్‌లో జరిగినటువంటి దాంట్లో మనకి ఇవ్వబడిన ఏంటంటే క్వెషన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. 11-15 వరకు ఉన్నటువంటి దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దయచేసి గమనించండి. సప్లిమెంటరీ రీడర్ నుంచి ఏ క్వెషన్ ఆఫ్ ట్రస్ట్‌లో నుంచి ఇవి ఇచ్చినటువంటిది. ముందుగా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రశ్నలు ఏమి ఇచ్చారు అనేది మనం గమనిస్తాం. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డిడ్ హీ లవ్? ఎలాంటి పుస్తకాలని అతను ఇష్టపడ్డాడు? వే డిడ్ హీ సర్వీస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్? శిక్ష మొదటిది ఒకే ఒకటి ఎక్కడ అతను పొందడం జరిగింది? వై డిడ్ హీ బై బుక్స్ సీక్రెట్లీ? పుస్తకాలను ఎవరైనా సీక్రెట్‌గా కొంటారా? మరి ఎందుకు కొన్నాడు? హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ రాబరీ ఎట్? ఒక చోట దొంగతనం చేయాలనుకున్నాడు. అది ఎక్కడ రెడీ అవుతున్నాడు? వేర్ హ్యాడ్ ద 2 సర్వెంట్స్ గాన్ దట్ ఆఫ్టర్‌నూన్? ఆ మధ్యాహ్నం ఇద్దరు ఎవరైతే సర్వెంట్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళారు? ఇవి అడిగినటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నల్ని మనం ఏం చేద్దామంటే చూద్దాం. అసలు ఏ ఆన్సర్‌లు ఇందులోనే ఇచ్చారా? లేకపోతే చూద్దాం. 15 years ago హోరెస్ హ్యాడ్ సర్వ్డ్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఇన్ ఏ ప్రిజన్ లైబ్రరీ. ఉందండి ఇది. ఫస్ట్ అండ్ ఓన్లీ ఉంది చూడండి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ అనేది ఉంది. ఎక్కడుంది? 12వ క్వశ్చన్. వేర్ డిడ్ హీ సర్వ్ హిస్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్? ఒకే ఒక్కసారి అతనికి శిక్ష పడింది. ఎక్కడ? స్కూల్ లైబ్రరీలోనా? కాలేజ్ లైబ్రరీలోనా? ప్రిజన్ లైబ్రరీలోనా? ఎక్కడుందండి? ప్రిజన్ లైబ్రరీలో అతను తన శిక్షని గడపడం జరిగింది. ఎక్కడైనా తప్పు చేస్తే శిక్షగా ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. అయితే ఇతన్ని ప్రిజన్ లైబ్రరీలో వేశారు. ప్రిజన్ అంటే కారాగారం. దానికి సంబంధించి కూడా ఒక లైబ్రరీ ఉంది అందరూ చదువుకోవడానికి. ఆ లైబ్రరీలో వర్క్ చేయడానికి ఇతన్ని ఉంచడం జరిగింది. హీ లవ్డ్ రేర్ అండ్ ఎక్స్‌పెన్సివ్ బుక్స్. చాలా రేర్‌గా దొరికేటటువంటి అరుదైన పుస్తకాలంటే ఇతనికి చాలా ఇష్టం. సో హీ రాబ్డ్ ఏ సేఫ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఒక గల్లా పెట్టి ఎగరేస్తాడు. ఎగరేయడం అంటే గాల్లోకి ఎగరడం కాదు. గల్లా పెట్టని పగలగొడతాడనమాట. అతనిది కాదు, వేరే వాళ్ళది. ఈచ్ ఇయర్ హీ ప్లాన్డ్ కేర్ఫుల్లీ జస్ట్ వాట్ హీ వుడ్ డూ, స్టోర్ ఎనఫ్ టు లాస్ట్ ఫర్ 12 months. 12 నెలలకు సరిపోయే విధంగా టార్గెట్ చేసి మరీ దొంగతనం చేసేవాడు. అండ్ సీక్రెట్లీ బ్రాట్ ద బుక్స్ హీ లవ్డ్ త్రూ యాన్ ఏజెంట్. తాను ఏదైతే ఇష్టపడ్డాడో వాటిని రహస్యంగా ఒక ఏజెంట్ ద్వారా తెప్పించుకునేవాడు. నౌ వాకింగ్ ఇన్ బ్రైట్ జూలై సన్షైన్ హీ ఫెల్ట్ షూర్ దట్ దిస్ ఇయర్స్ రాబరీ వాజ్ గోయింగ్ టు బి యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ఆల్ ద అదర్స్. ఇక ఈ సంవత్సరం ప్లాన్ వేసాడు చక్కగా. ప్లాన్ వేసేసి ఇక మనదే విజయం అంతా కూడా ఏం చేశాడంటే ప్లాన్ చేసుకున్నాడు.
ఫర్ 2 వీక్స్ హీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ద హౌస్ ఎట్ షాటోవర్ గ్రాంజ్. షాటోవర్ గ్రాంజ్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే రెక్కీ నిర్వహిస్తున్నాడు. బాగా చూస్తున్నాడనమాట. హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ రాబరీ ఎక్కడ దొంగతనం చేయడానికి రెడీ అవుతున్నాడు? షాటోవర్ గ్రాంజ్. ఓకే. అదే కదా ఇక్కడ ఉంది. షాటోవర్ గ్రాంజ్ ఉంది కాబట్టి షాటోవర్ గ్రాంజ్‌ని మనం చూడడం అదే మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఏ అనేది సెలెక్ట్ చేసాం. ఇంకా ఉన్నాయి. సీక్రెట్‌లీ ఎందుకు పుస్తకాలు కొంటున్నాడు అనేది ఒకటుంది. 2 సర్వెంట్స్ ఒకటుంది. ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డిడ్ హీ లవ్? ఎలాంటి పుస్తకాలు ఆల్రెడీ మనం చూసాం. ఏంటది? రేర్ ఎక్స్‌పెన్సివ్ బుక్స్ అని చూసాం. అదిగోండి రేర్ అండ్ ఎక్స్‌పెన్సివ్ బుక్. కాబట్టి అది కూడా మనం టిక్ చేసేద్దాం. కాబట్టి బి వచ్చింది 11వ దానికి. సి అండ్ ఆ తర్వాత వచ్చేసి సీక్రెట్‌గా ఎందుకు కొంటున్నాడు అంటే ఇతను మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ వచ్చేసి డొనేట్ అదర్స్. అసలు ఆ పాయింటే లేదు. హీ బాట్ దెమ్ విత్ స్టోలెన్ మనీ. అది ఏదైతే డబ్బులు దొంగతనం చేశాడో దాని నుంచి అమ్ముతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను మరి ఏజెంట్ ద్వారా రహస్యంగా కొనాల్సిందే. ఎక్కడ రెక్కీ నిర్వహిస్తున్నాడు ఇప్పుడు? షాటోవర్ గ్రాంజ్‌లో ఈ రెక్కీ అయితే నిర్వహిస్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా మనం సక్సెస్ అవుతాం. లుకింగ్ ఎట్ ఇట్స్ రూమ్స్. ఎన్ని రూమ్లు ఉన్నాయి? ఎలక్ట్రిక్ వైరింగ్ ఎక్కడెక్కడ ఉంది? ఏ మార్గాల ద్వారా వేశారు? అండ్ గార్డెన్ తోట ఇవన్నీ కూడా రెక్కీ నిర్వహించుకుంటున్నాడు. దిస్ ఆఫ్టర్నూన్ 2 servants who remained in the Chateau Grange while the family was in London had gone to movies. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఫ్యామిలీ అంతా ఏమో లండన్లో ఉంది. ఈ 2 servants మాత్రం ఎక్కడికి వెళ్ళారంటే మూవీస్కి వెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వేర్ హ్యాడ్ ద 2 servants. సర్వెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫ్యామిలీ కాదు. ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళింది? లండన్కి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉండేటటువంటి ఫ్యామిలీ. ఉన్న 2 సర్వెంట్స్ మూవీకి వెళ్ళారు. ఇదే అదను అనుకున్నాడు. ఏం చేశాడు? అదను అనుకొని హోరెస్ ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అనేటటువంటి సప్లిమెంటరీ రీడర్ పాఠ్యాంశాన్ని మీరైతే చదవాల్సి ఉంటుంది. చాలా షాకింగ్ అనమాట. ఎలా పట్టుబడ్డాడో గనక తెలిస్తే అసలు చాలా చాలా ఆశ్చర్యపోవడం అయితే మన వంతు అవుతుందన్నమాట. కాబట్టి టోటల్గా ఇవండి ఈ విధంగా సప్లిమెంటరీ రీడర్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సప్లిమెంటరీ ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా. కాబట్టి దయచేసి గమనించండి. ఏవైతే సమరీస్ కూడా ఉన్నాయి. ఈజీగా సమరీస్ మీరు ఏంటంటే ఎగ్జామ్ టైంలో సమరీ చాలా ఈజీగా మీరు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుంటారు సమరీ ద్వారా. కాబట్టి అది గమనించండి. ఇదండి టోటల్గా చూడండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేసేస్తారు. 2 servants ఎక్కడికి వెళ్ళారు? మూవీస్ చూడడానికి వెళ్ళారు. ఎక్కడ హోరెస్ ఈ దొంగతనాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, రెక్కీ నిర్వహిస్తున్నాడు అంటే షాటోవర్ గ్రాంజ్. ఎందుకు సీక్రెట్గా కొంటున్నాడు అంటే దొంగిలించిన డబ్బుతో కొంటున్నాడు కాబట్టి సీక్రెట్గా కొంటున్నాడు. ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఎక్కడ అంటే ప్రిజన్ లైబ్రరీలో అతను మొట్టమొదట దొంగతనానికి మరి దొరికినప్పుడు అతన్ని ఏం చేశారంటే ప్రిజన్ లైబ్రరీలో వేయడం జరిగింది. ఎటువంటి పుస్తకాలు ఇష్టం అంటే రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ బుక్స్ అంటే ఇష్టం అనమాట. కాబట్టి బీసీ బిఏవి అనేది మనం రాసేటప్పుడు ఇవన్నీ రాయనక్కల సింపుల్గా ఆన్సర్ 11 to 11 లేకపోతే 12, 13, 14, 15 ఈ విధంగా ఒక్కొక్కటి అట్లా రాసిన బెటర్. అది బాగుంటుంది ఈజీగా మనకి. అంతేగాని ప్రతిదీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఆ విషయాన్ని గమనించు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.